భోగస్త్రీల వృత్తి ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా సంక్రమిస్తుంది. మద్దెరేల కైఫియత ప్రకారం బొబ్బిలి దేవ మహారాజుకు మద్దెరాల మారి శక్తిదేవత కలలో కనిపించింది. అతని భోగశ్రీ కుమార్తెలను తనను పూజించడానికి నియమించమని ఆదేశిస్తుంది. దేవాలయాల్లో దేవదాసీల నియామకంలాగా గ్రామ దేవతలకు బసివిరాండ్రను సమర్పిస్తారు. ఉత్సవాలు ఆలయాల్లో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరిగేవి. ఏటా వచ్చే పండుగలన్నిటిని ఆలయంలో జరిపేవారు. వెల్లుదుర్తి కైఫియత ప్రకారం విజయనగర రాజుల నాడు శ్రీరామనవమి, దసరా వేడుకలు ఘనంగా జరిగేవి. పెద్ద వెనుతుర్ల, గుర్రంపాడు గ్రామాల్లో దసరా ఉత్సవాలు ఆర్భాటంగా జరిగాయి. ముత్యాలపాడు కైఫియత ప్రకారం విజయనగర రాజులు శమీ పూజ కోసం ఏనుగు అంబారీ ఎక్కి ఊరేగుతూ వెళ్ళేవారు. దేవుళ్లకు తిరణాలు జరిగేవి. కొన్ని గ్రామాల్లో రాజులే స్వయంగా వాటిని నిర్వహించేవారు. నాగేపల్లి గ్రామంలోని తిరుమల దేవత ఆలయానికి అరవీటి తిరుమలరాజు తిరునాళ్లు జరిపించాడు. ఈ ఆలయంలో రథోత్సవం జరపటానికి రథం కూడా ఇచ్చాడు. గ్రామ దేవతలు ఆలయాల్లో ప్రతిష్ఠించబడిన శ్రేష్ఠ దేవతల కన్నా గ్రామ ప్రజలకు గ్రామ దేవతలే ఎక్కువగా సన్నిహితులు. గ్రామ దేవతలు గ్రామ ప్రజలపై ఎంతగానో ప్రభావితం చేస్తాయి. గ్రామ దేవతలు చాలా వరకు స్త్రీ దేవతలే. పురుష దేవతలు తక్కువగా కనిపిస్తారు. కొందరు స్త్రీ దేవతలు దేవర పేరుతో పిలువబడటం జరిగింది. ఉదాహరణ నాగవరపు అమ్మదేవర, గోగులమ్మ దేవర. గ్రామ దేవతలు శక్తి దేవతలు. వీరిని శాంతింపజేయడానికి జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. కాకతీయుల నాడు శక్తి దేవతలకు ఎక్కువ పురాలు కట్టించడం జరిగింది. మైలారు దేవర, వాండ్లపట్ల నాయక దేవర, మొగిలిచెర్ల ఏకవీరాదేవులకు రుద్రమ్మదేవి ఆలయాలను నిర్మించింది. ప్రతాపరుద్రుడు 1500 శక్తిదేవి భవనాలను, 2500 గజీవత్తులను నిర్మించాడు. గ్రామ శక్తి దేవతకు పూజలు చేయకుంటే గ్రామం పడుతుందనే ప్రజలు భయపడేవారు. గ్రామం ఉనికి గ్రామదేవత పైనే ఆధారపడి ఉందంటే ప్రజలపై గ్రామదేవత ప్రభావం ఎంత ప్రగాఢంగా ఉన్నదో తెలుస్తుంది. రూపురేఖలు గ్రామ ప్రజలు గ్రామ దేవతలను వివిధ రూపాల్లో పూజించారు. చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు గ్రామ దేవతలకు ప్రాతినిధ్యం వహించాయి. కొన్ని చోట్ల గ్రామ దేవతలకు విగ్రహాలు కూడా ఉన్నాయి. గురిగిపూడి గ్రామంలో నారాయణమ్మ పేరంటాలకు, భట్టిప్రోలులో దండి కోటమ్మకు విగ్రహాలు ఉన్నాయి. సుద్దమల్ల గ్రామంలో నాగవరపు అమ్మకు దారు విగ్రహం ఉంది. కేసానుపల్లిలో పురుష ప్రయాణం పొడవు గల భైరవ విగ్రహం ఉంది. పాలపాడులో పాత పట్టెమ్మ విగ్రహం ఉంది. కడప జిల్లా వేదరూరులో తుమ్మలమ్మ తరువుగా పూజించబడింది. మర్రి లేదా వేప చెట్ల కిందనున్న రాళ్ళు, రప్పలు గ్రామ దేవతలకు నివాసాలైనాయి. గుంటూరు జిల్లా మేడిగండ్ల గ్రామంలో 2 రాళ్ళు నిలబెట్టి వాటి మీద అడ్డంగా ఒక రాయి వేసి అక్కదేవతలుగా కొలుచుకున్నారు. కొత్తూరు గ్రామంలో మర్రి చెట్టు కిందనున్న పుట్టుశిలను అంకాలమ్మ దేవతగా కొలిచారు. కర్నూలు జిల్లా సుద్దమల్లలో వేప చెట్ల కింద పోతరాజు కొలువుదీరాడు. గుంటూరు జిల్లాలోని నాయునిపాలెం గ్రామంలో పోలేరమ్మ, బంగారమ్మ గుండ్లు ఉన్నాయి. నిడిబ్రోలు గ్రామంలో ఓడిల్లి పాలసమ్మ దేవతను రోలు రూపంలో పూజించారు. యుద్ధాలలో వీరస్వర్గం అలంకరించిన వీరులను వీరలు నిలిపి పూజిస్తారు. వీటినే వీరగల్లులు అంటారు. పట్టపురావి గ్రామంలో ఖడ్గ తిక్కన ప్రతిమ ప్రతిష్ఠించి పూజించారు. కుంభగిరి గ్రామంలో కాటమరాజు పక్షం వహించి మరణించిన యాదవ వీరుల వీరగల్లులు ఉన్నాయి. కృష్ణరాయుల నాడు ప్రజలను దోపిడీదారుల నుండి రక్షించేందుకు అసువులు కోల్పోయిన సుంకిరెడ్డి సోదరులకు శిలా విగ్రహాలు చేయించి శిలా మండపంలో ప్రతిష్ఠించారు. దోపిడీ దొంగలు కూడా వీరులుగా పూజలు అందుకున్నారు. కుతుబ్షాహీల కాలంలో మాదినాయుడనే దొంగను తలగొట్టించగా ప్రజలు ప్రతిమ నిలిపి పూజించారు. కాకతీయుల చివరి రోజుల్లో పల్నాటి వీరులు కొలువులు అందుకున్నారు. తూళ్ళూరు గ్రామ నివాసి అయిన జమ్ముల రమ్మనంప పల్నాటి సీమకు వెళ్ళి పల్నాటి వీరుల విగ్రహాలు తెచ్చాడు. వాటిని గ్రామంలో ప్రతిష్ఠించాడు. గుళ్ళు, పురాలు
గ్రామ దేవతకు గుళ్ళు అరుదుగా కనిపిస్తాయి. కళ్యాణి చాళుక్యులకు ప్రతినిధి అయిన కాకరాజు గండికోటలో 9 ఆలయాలను కట్టించాడు. వీటిలో ఓబుళరాజు, మంచాలమ్మ అనే గ్రామ దేవతలకు ఆలయాలున్నాయి. కంపెనీ పాలనలో దద్దలాలు ఆలయాలు గల గ్రామ దేవతల్ని కైఫియత్తులు ఉదహరించాయి. ఇక్కూరు గ్రామంలో కోణాలమ్మ మరియు గంగ దేవతలను, రొంపిచెర్లలో అంకాలమ్మ, నిజాంపేటలో శిలామోగదారమ్మ, కనపర్రులో పోతరాజు, అమీనాబాద్లో ముల్లగూరమ్మ, గంజాంలో అశివమ్మ, సందెపూడిలో ఒక పేరంటాలకు, వెల్లటూరులో పేరంటాలు దేవత మరియు గంగమ్మ, గండి గనుమలలోని పోలేరమ్మ పేరంటాలు మొదలైన గ్రామ దేవతలకు దద్దలాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ గుంటూరు జిల్లాలో ఉన్నాయి. పెరవలిలోని కొల్లాపురమ్మ, ఇప్పపెంటలో మంచాలమ్మ, ఎల్లమ్మ, గుల్లదుర్దలో బసవన్న, సిందవాడిలో కొంకలమ్మ, పోతురాజు, సిరికుప్పలో వీరభద్రుడు, న్యాయకల్లులో కన్నేశ్వరమ్మ మొదలైన గ్రామ దేవతలు గుళ్ళు ఉన్నాయి. ఈ గ్రామాలు కర్నూలు జిల్లాలోనివి. పాటూరులో దాసాలమ్మ, జోలాద రాశిలో చౌడమ్మ, ఓబుళంపల్లెలో సుంకాలమ్మ, వంటిమిట్టలో కుతులమ్మ, మందపల్లిలో ఎల్లమ్మ, పెదపుత్త చెనపుత్తలో పుత్త గంగమ్మ, పొట్టిపాడులో చౌడమ్మ, కామిలమ్మ మొదలైన దేవతలకు గుళ్ళు ఉన్నాయి. ఈ గ్రామాలు కడప జిల్లాలోనివి. గ్రామానికి కావలి క్షేత్రాలుగా పురాలు నిర్మించి అందులో గ్రామ దేవతలను నిలిపి పూజిస్తారు. పోలి కైఫియత్ ప్రకారం చోళుల కాలంలో గ్రామాలని నిర్మిస్తున్నప్పుడు అష్టదిక్కుల్లో పురాలు కట్టించేవారు. పేరంటాళ్ళు కంపెనీ పాలన కాలంలో పేరంటాళ్ళు ఆవిర్భవించారు. గ్రామ శ్రేయస్సు కొరకు బలైపోయిన పడతులు, సతీసహగమనం ఆచరించిన పతివ్రతలు గ్రామీణుల హృదయాలలో పేరంటాలుగా నిలిచిపోయారు. ఈ కాలంలో వివిధ గ్రామాల్లో పూజించబడిన పేరంటాలను కైఫియత్తులు ప్రస్తావిస్తున్నాయి. తుర్మిళ్ళ గ్రామంలో అక్కమ్మ పేరంటాలు పూజలు అందుకున్నది. ఈ గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లా సందెపూడి గ్రామంలో పేరు తెలియని పేరంటాలకు సిడుగులు సాగుతున్నాయి. ఇదే జిల్లాలోని గొరిగిపూడిలో నారాయణమ్మ పేరంటాలు, గండి గనమలలో పోలేరమ్మ పేరంటాలు, పెరూరులో సాగుమానం చేసిన అచ్చిరాజు, అచ్చమ్మ పేరంటాలు మొదలైన వారిని కైఫియత్తులు ఉదహరిస్తున్నాయి. మహిమలు గ్రామ దేవతలు చూపిన మహిమలను కైఫియత్తులు నమోదు చేశాయి. పట్టిప్రోలు కైఫియత్తు ప్రకారం దండికోటమ్మ ఆలయంలో దండిబొట్లు పూజారిగా ఉండేవాడు. ఒక రోజున ఆలయంలో ఉత్సవం ముగిసిన తర్వాత బంగారు గిన్నె మరిచిపో ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ గిన్నె కోసం గుడికి పోయాడు. తలుపు తెరిచి చూస్తే అమ్మవారు 101 శక్తులతో కొలువుదీరి ఉంది. పూజారి భయభ్రాంతుడు కాగా అమ్మవారు అభయమిచ్చి ఈ విషయం ఎవరితో చెప్పవద్దని హెచ్చరించింది. అలా చేస్తే శిరస్సు ముక్కలవుతుందని తెలిపింది. కొన్ని రోజుల తర్వాత పూజారి ప్రసంగవశాత్తు భార్యకు చెప్పడంతో తల పగిలి మరణించాడు. చింతలపూడి కైఫియత్తు ప్రకారం వీరమ్మ పెంటారాలు బావిలో పడి మరణించింది. ప్రజలు వీరమ్మ పేరంటాల అని పిలిస్తే పలికేది. ఊళ్ళో శుభకార్యాలు జరిగినప్పుడు ముత్తైదువులకు నగలు ఇచ్చేది. తప్పిపోయిన పశువుల జాడలు చెప్పేది. ఉత్సవాలు గ్రామ దేవతలను ప్రసన్నులను చేసుకోవడానికి రకరకాల ఉత్సవాలను ప్రజలు చేసేవారు. పొంగళ్ళు పెట్టడం, బోనాలు ఎత్తడం, సంతర్పణలు చేయడంగా ఉత్సవాలలో కనబడుతుంది. కైఫియత్తులో నరసిది, మేకపోతు సిడి ఉత్సవాలు ప్రస్తావించబడినాయి. సిడి అంటే గ్రామదేవత గుడి మదన నాటిన స్తంభం. సిడి ఎలా జరుగుతుందో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు వివరించారు. ఆయన కథనం ప్రకారం సిడిమాను కొయ్య అనేది సీడుల జాతర కోసం అమ్మవారో లేక వారు నమ్ముకున్న మరో దేవత ఆలయాల ముందు నాటిన స్తంభం. మొక్కుకున్న వారి వీపులో నుంచి ఇనుప గాలములను గుచ్చి సిడిమ్రాను కొయ్యకు కట్టి తిప్పేవారు. దానిని గాలపు సిడి అనేవారు. పై విధానాన్ని కొనసాగించలేని వారిని గంపలో కూర్చుండబెట్టి అలాగే త్రిప్పే విధానాన్ని గంప సిడి అంటారు.
గాలపు సిడినే కైఫియత్తులో నరసిడిగా పేర్కొన్నారు. వీటిలో సిడిబండ్ల ప్రస్తావన ఉంది. వీటి గురించిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి ప్రత్యక్ష కథనం ఇలా ఉంది. సిడిబండి అంటే ఎడ్లు లేకుండా మనుషులే బండి వెనక ప్రక్కను అదిమి పెట్టి ముందు పొలును పైకి ఎత్తేవారు. ఇలా ఎత్తడాన్ని సుడివేయడమనేవారు. పైకి ఎత్తబడిన ముందు ప్రక్క పోలులకు ఒక తట్టను కట్టి ఆ తట్టలో మొక్కుకున్న వారిని కూర్చుండబెట్టి మనుషులే ఆ బండిని ఊరంతా తిప్పి చివరికి గుడి చుట్టూ తిప్పేవారు. ఈ సమయంలో పండ్లు, పూలు ఆ బండి మీద విసిరేవారు. వాద్యకాండ్రు వీరంగం వేస్తే ప్రేక్షకులు అందుకు అనుగుణంగా నృత్యం చేసేవారు. కడప జిల్లాలోని వెదుకూరు గ్రామంలో తుమ్మలమ్మ ఉత్సవంలో సిడిబండ్లు తిరిగాయి. తుమ్మలమ్మ పేరున చెట్టు పెట్టి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఉత్సవాలు జరుపుతారు. గుంటూరు జిల్లాలోని వెల్లటూరు గ్రామంలో ప్రతి సంవత్సరం నిధులు బోనాలు జరిగేవని వెల్లటూరు కైఫియత్తు పేర్కొంటుంది. దగ్గుబాడు గ్రామంలో నాగవరపు అమ్మవారికి ప్రతి సంవత్సరం ఒక నరసిడి, ఒక మేకపోతు సిడి జరిగేది. వడ్డెంగుంట గ్రామ దేవతలైన పాతపట్టెమ్మ, అంకమ్మలకు ప్రతి ఏటా సిడులు జరిగేవి. పేరంటాళ్లకు కూడా సిడులు చేశారు. చింతలపూడి కైఫియత్తు ప్రకారం ఈడిగే వీరమ్మ పేరంటాలకు మొక్కులు మొక్కుకున్న భక్తులు సిడులు ఆడేవారు. పోతులు కోళ్లను బలిచ్చేవారు. చీరెలు, రవికెలు, పసుపు, కుంకుమలు, పండ్లను కానుకలుగా పంచేవారు. ప్రజల ధార్మిక జీవన విధానాన్ని మత వ్యవస్థ తెలియచెప్తుంది. వివిధ కాలాల్లో ఆయా మతాలు ప్రజలపై చూపిన ప్రభావాన్ని తెలుసుకోవడానికి కైఫియత్తులు సహకరిస్తున్నాయి. భిన్న మతస్థుల నడుమ గల వాదాలు, భేదాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వైదిక మతానికి జైన మతం నుండి సంఘర్షణ మొదలైంది. బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు సనాతన మతాన్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నించాయి. వైదిక మతంలో అనేక శాఖలు ఏర్పడి అనైక్యతకు దోహదం చేస్తాయి. వీటన్నిటినీ వైదిక మతం తట్టుకోగలిగింది. జైన, బౌద్ధులను తనలో విలీనం చేసుకోగలిగింది. క్రైస్తవ, ఇస్లాం ధాటికి నిలబడగలిగింది. కైఫియత్తులు, వృత్తులు. సాంఘిక మనుగడకు ప్రతి వ్యక్తి ఏదో ఒక వృత్తిని అవలంబిస్తాడు. వర్ణాలు ఏర్పడినప్పుడే వృత్తులు పుట్టాయి. అందుకే వీటిని కుల వృత్తులు అన్నారు. ఒక్కో కులం వారికి ఒక్కొక్క వృత్తి ఉండేది. వృత్తులు కుల చక్రంలో ఇమిడిపోయి ఒక పరిధిలోనే ఉండిపోయాయి. కాలానుగుణమైన మార్పులకు లోబడి వృత్తులు తమ పరిధిని దాటవలసి వచ్చింది. సమాజం సజావుగా కొనసాగడానికి వృత్తులు అవసరం. ఇవి లేకుంటే మనిషికి మనుగడ లేదు. కైఫియత్తులు వివిధ వృత్తులకు చెందిన విషయాలను వివరించాయి. గ్రామీణ ప్రజలు వ్యవసాయానికి, చేనేత వృత్తికి ఇచ్చిన ప్రాధాన్యతను తెలియచెప్తున్నాయి. చేనేత పద్మశాలి, జాండ్ర, తోగట, దేవాంగులు, సాతాని, హరిజనులకు ముఖ్య వృత్తులుగాను, సన్నకారు రైతులకు, మహమ్మదీయులకు ఉపవృత్తిగా చేనేత వృత్తి జీవనాధారాన్ని కల్పించినట్టు కైఫియత్తులు తెలుపుతున్నాయి. ఉనుపుల వాండ్లు, నూలు అద్దకం పని చేసేవారిని ముత్యాలపాడు కైఫియత్తు పేర్కొంటుంది. కడప జిల్లా చిట్టివేలు తాలూకాలోని ఉబలంపేట, ఈపెమాటూరులో రంగుల అద్దకం జరిగేది. అనంతపురం జిల్లా తాడిపర్తి గ్రామంలో రంగులద్దే రంగారేవాండ్లు ఉండేవారు. కడప జిల్లా ముత్యాలపాడు గ్రామంలో మాల కులస్తులు పత్తి తెచ్చుకొని నూలు వడికేవారు. లేదా నేతగాళ్లే నూలు తీసుకొని వస్తే వడికి సన్న నూలు చేసేవారు. ఈ సన్న నూలుతో నేతగాళ్లు పర్కాల బట్టలు వేసేవారు. జంబుల దిన్నె ప్రాంతంలోని బాబాపురం, కర్నూలు జిల్లాలోని యాదాడి, ఓబుళవల్లెలోని నేత కార్మికులు నూలు ఇచ్చి వడికించుకునేవారు. ఒక్కో పెట్టికి ఒక్క వరహ కూలి ఇచ్చేవారు. దారం కొలతలు ఈ విధంగా ఉండేవి. 10 మూరల పొడవు గల 60 పోగులు ఒక పుంజం కాగా, 4 పుంజాలు కలిసి ఒక సీడు, 2 సీళ్లు కలిసి ఒక పెట్టె. నేతగాళ్ల వద్ద మాల కులస్తులు కొంత సొమ్ము అడ్వాన్సుగా తీసుకొని నూలు వడికేవారు. ఈ నూలుతో దోవతులు, పాగాలు, సెల్లాలు, చీరలు నేయబడేవి. వస్త్రాలు, ధరవరలు. కైఫియత్తులు సేకరించిన కాలంలో ఏ రకం వస్త్రాలు నేయబడేవో, వాటి ధరవరలు ఎలా ఉండేవో
కైఫియత్తులు తెలుపుతున్నాయి. వీటిని జిల్లాల వారీగా పేర్కొంటాను. కడప జిల్లా తంగేడుపల్లి గ్రామంలో సాలె మరియు తోగట కొలసలు, ఎర్ర గులాబీ, నల్ల గులాబీ చీరలు వేసేవారు. నాణ్యత బట్టి ఈ చీరల్లో అనేక రకాలు ఉండేవి. ఇవి 5, 6, 8 రూపాయల ధరల్లో లభించేవి. ఇక్కడి మామూలు దోవతులు చీరలు కూడా వేసేవారు. వీటిలో ఎక్కువ ధర గలవి కావలిస్తే నేసేవారు. ఈ గ్రామం నుండి ఎర్ర గులాబీ, నల్ల గులాబీ చీరలను వర్తకులు కొని గుంటూరు, చిత్తూరు, రాచవీటి, కలకత్తా ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునేవారు. కులువేపల్లి గ్రామంలో పద్మశాలి, తొగడ, దెండ్ర కొలసలు బట్టలు నేసేవారు. వెల్పుచర్ల గ్రామంలో పోరువలు, చీరలు, దొవతులు నేసేవారు. ఇక్కడ తయారైన దొవతులు ఒక్కొక్కటి పూలి 2 రూపాయలు అమ్ముడు అయ్యేవి. మునులపాడు గ్రామంలో పరకాన్యాలు, పాగాలు, చొరబాసి చీరలు నేసేవారు. బుక్కపట్నంలో పేటంచు రుమాళ్ళు, నల్ల చీరలు, తెల్ల చీరలు నేసేవారు. చిలకలు, పువ్వులు, ఆకులు మొదలైన డిజైన్లు పట్టేట్టు చేసిన పేటంచు రుమాళ్ళు 2 రూపాయల నుండి 4 రూపాయల వరకు ఉండేవి. నల్ల చీరలు 1 రూపాయి నుండి 5 రూపాయల ధరల్లో, తెల్ల చీరలు 2 రూపాయలకు విక్రయించేవారు. కోకట గ్రామంలో సెల్లాలు, మాడకు, ముతక, ఖాదీ వస్త్రాలు 1 రూపాయికి నేసేవారు. దోడియం గ్రామంలో కాపులు, మాల కులస్తులు, మహమ్మదీయులు చేనేత వృత్తి చేసేవారు. ఇక్కడ ముతక చీరలు నేసేవారు. ఒక్కో చీర 1 రూపాయి 4 అణాలు ఉండేది. కాదరాబాదులో రుమాలు నేసేవారు. 1 రుమాలు అర్ధ రూపాయికి అమ్మేవారు. తిర్మిల్ల గ్రామంలో తెల్ల చీరలు, చానా చీరలు, డోరియా చీరలు, సెల్లాలు, పాగాలు, ముతక రేకులు, పట్టపు రేకులు, తలగుడ్డలు, పేటంచు గుడ్డలు నేసేవారు. వంటిమిట్ట గ్రామంలో మాదాచపలం కోకలు నేయబడేవి. ఇవి పావు మాడకు లభించేవి. దోవతుల్ని ముప్పావు మాడకు విక్రయించేవారు. ఇక్కడ సాలె, మాల కులస్తులు కట్టి అంచుకమ్మ చీరలను నేసేవారు. పురుషులు ధరించే వల్లలు 5 లేదా 6 రోకలుండేవి. చిట్టివేలు తాలూకా ప్రాంతంలో సాలె, జాండ్ర కులస్తులు బట్టలు నేసేవారు. ఇక్కడ తెల్ల దోవతులు, జరీ దోవతులు, సెల్లాలు, మర్దాని సెల్లాలు, మేదిబాని సెల్లాలు, రపురసు సెల్లాలు, డోరియా సెల్లాలు, రుమాళ్ళు, గోనె పట్టాలు, తెల్ల చీరలు, గులాబీ చీరలు, చంద్రకళ చీరలు, క్షత్రభూషణం చీరలు, పప్పడ పంచు చీరలు నేసేవారు. తాళ్లపొద్దుటూరు గ్రామంలో నేసే నీలి చీరలు 3, 4 రూపాయలు ఉండేవి. పేటంచు రుమాళ్ళు అర్ధ రూపాయి మొదలుకొని రూపాయి 4 అణాలు ధరల్లో దొరికేవి. ముతక ఖాదీ బట్టలు రూపాయి 4 అణాలు, సెల్లాలు 2 రూపాయలకు విక్రయించేవారు. మాచుపల్లి గ్రామంలోని సాలె కులస్తులు తెల్లపాగాలు, దోవతులు, వెలితి సెల్లాలు నేసేవారు. వెలితి సెల్లాలు అంటే పేక పోగులు కలవకుండా విడివిడిగా కనిపించేటట్లుండే సెల్లాలు. వీటి ధరలు 3 రూకల నుండి 24 రూకల వరకు ఉండేవి. మాచునూరు గ్రామంలో జాండ్ర కులస్తులు పడుగులు, లావు వస్త్రాలను కూలికి నేసేవారు. ఇవి 4 నుండి 6 రూకల వరకు లభించేవి. పందిళ్ళపల్లెలో నేసే ఖాదీ బట్టలు 1 రూపాయి 2 రూపాయలకు విక్రయించేవారు. బేస్తవేముల గ్రామంలోని సాలె కులస్తులు ముల్క పొరువలు నేసేవారు. ఇవి 7 మూరల వెడల్పు, 18 మూరల నిడివి ఉండేవి. వీటిని రూపాయి, రూపాయిన్నరకు విక్రయించేవారు. ఇక్కడ పేటంచు రుమాళ్ళు చవక. 4 మూరల నిడివి గల రుమాళ్ళను 1 రూపాయి 2 రూపాయలకు నేసి ఇచ్చేవారు. కడప జిల్లాలోని బద్దెవోలు తాలూకాలోనున్న 12 గ్రామాల్లో తెల్లచీరలు, పాలు పొరువలు, దోవతులు నేసేవారు. తెల్ల చీరలు మాడ నుంచి ముప్పావు వరహ, పాగాలు మాడ నుంచి వరహ, దోవతులు మాడ నుంచి వరహ వరకు లభించేవి. ఇక్కడ సెల్లాల బట్టలు కూడా నేయబడేవి. ఇవి జీనా, సవర మొదలుకొని 2 వరహాల వరకు ఉండేవి. ఉప్పులూరు, పెదపొత్త, పెడికాలువ, చెన చెప్పలి, కొమ్మది, ఇందుకూరు, పాయసంపల్లె,
చదిపిరెల, పెదనపాడు, హనుమని గుత్తి, పొట్లదుర్తి గ్రామాల్లో దుప్పట్లు, సెల్లాలు, దోవతులు, రుమాళ్ళు, చీరలు నేసేవారు. దుప్పట్లు రూ. 4, సెల్లాలు రూ. 6, దోవతులు రూ. 5, చీరలు రూ. 4కు లభించేవి. దానవులపాడు, దేవుగుడి, సుగుమంచి పల్లెల్లో మాల కులస్తులు కూలికి పడుగులు నేసేవారు. దేవగుడిలో 2 తొగట కుటుంబాలు కూలికి పొరవలు నేసేవారు. కర్నూలు జిల్లా అక్కపల్లెలో ఏలుకమ్మ చీరలు, సాలిఖానా చీరలు, ముతక చీరలు, సన్నపు చీరలు, గీరంచు దోవతులు, సాయివాజా దోవతులు, ముతక రేకులు, పాగాలు, సెల్లాలు నేసేవారు. రామదుర్గం గ్రామంలో ప్రతి సోమవారం సంత జరిగేది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వర్తకులు సరుకులు, వస్త్రాలను విక్రయించేవారు. కంబళ్ళు 18 రూపాయలకు, ఖాదీ వస్త్రాలు 2 రూపాయలకు లభించేవి. రూపనగుడి గ్రామంలో నేతగాళ్ళు కూలికి బట్టలు నేసేవారు. సాధు నర్సిరాడు అనే ఈ నేతగాడు 10 పుంజాల వెడల్పు గల బట్టలు వేస్తున్నాడు. రూపనగుడి కైఫియతు తెలుపుతుంది. గుల్లదుర్తిలోని సాలి కులస్తులు తొగరు పెసలు బేడలనే చీరలను నేసేవారు. హనుమనపల్లిలో ముతక రేకులు, తలగుడ్డలు నేసేవారు. సందేలలో తొగరు చీరలు, నీలి చీరలు, తెల్ల చీరలు, ముతక చీరలు 3-4 రూపాయలు ఉండేవి. వీటిలో మన్నికైన చీరలు 10 రూపాయలు వెలల్లో ఉండేవి. వీటిని వేయించుకునేవారు అరుదు. పట్టంచు దోవతులు 4 రూపాయల నుండి 12 రూపాయల వరకు ఉండేవి. సన్న సల్లెలు ఇదే ధరలో లభించేవి. మామూలు రుమాళ్ళు రూపాయి ఉండగా వీటిలో మంచి రకం రుమాళ్ళు 10 రూపాయలకు దొరికేవి. జరీ రుమాళ్ళు 30 రూపాయల వెలలో ఉండేవి. 20 మూరల వెడల్పు గల పచ్చడం రేకులు మామూలువి 3 రూపాయలకు, మన్నికైనవి 10 రూపాయలకు లభించేవి. నవారు 2 రూపాయలకు, నాణ్యత గలది 4 రూపాయలకు నేయబడింది. చిప్పగిరి గ్రామంలో ఖాదీ వస్త్రాలు నేసేవారు. కపట్రాల గ్రామంలో ఎర్ర చీరలు, వన్నె పచ్చడాలు 3 నుండి 10 రూపాయల వెలల్లో లభించేవి. ఖాదీ వస్త్రాలు రూపాయిన్నర, 2 రూపాయలకు, కంబళి 1 రూపాయికి నేసిచ్చేవారు. అనంతపురం జిల్లా తాడిపర్తి గ్రామంలో తెల్లనుసు, పోగాలు, సెల్లాలు, దోవతులు నేసేవారు. సింగమల పరిసర గ్రామాల్లో ముతక బట్టలు, భారీ బట్టలు, సన్న వస్త్రాలు నేసేవారు. కృష్ణా జిల్లా బందరు ప్రాంతంలోని చేనేత కార్మికులకు కలంకారీ వస్త్రాలు జీవనోపాధిని కలిగించాయి. వీటిలో అంబరావ, మదరసి, మొహరాతు, బుటేదారు, బెసు తరహా, మొగలి తరహా మొదలైన రకాలు ఉండేవి. వీటి ధరలు 3 నుండి 30 రూపాయల వరకు ఉండేవి. ఇక్కడి చేనేత కార్మికులు పంచ, తెరల మగ్గాలను ఉపయోగించేవారని తెలుస్తుంది. ఇవి బందరు రేవు ద్వారా దిగుమతి అయ్యేవి. వీటిని ఎక్కడి నుండి దిగుమతి చేసుకునేవారో బందరు కైఫియతు పేర్కొనలేదు. గుంటూరు జిల్లాకు చెందిన కైఫియతులలో సాలి కులస్తులు, వారి వృత్తికి చెందిన వివరాలు తక్కువగా నమోదు అయ్యింది. వీరి ఉనికి నిడుబ్రోలు, మోదుకూరు గ్రామాలలో ఉంది. నిజాంపట్నం రేవు నుండి మంగళగిరి, నిజాంపట్నం లుంగీలు, నూలు మహాలదీవికి ఎగుమతి అయ్యేది. వరంగల్లు పరిసర గ్రామాల్లో తొగరు చీరలు, లావు కంబళ్ళు నేసేవారు. వరంగల్లులోని 30 వాడలలో చేనేత వృత్తి సాగించే 70 కుటుంబాలు ఉండేవి. వీరిలో మహమ్మదీయులు కూడా ఉన్నారు. వీరు తివాచీలు, దుప్పట్లను విచిత్రంగా నేసేవారని హనుమకొండ కైఫియతు పేర్కొంది. చివాతీలు నేసే మహమ్మదీయులు ఉత్తర భారతదేశం నుండి సితాబుఖాను వెంట వచ్చి స్థిరపడ్డారని హనుమకొండ కైఫియతు తెలుపుతుంది. వరంగల్లో తయారైన చివాచీలు, దుప్పట్లను వర్తకులు కొనుగోలు చేసి హైదరాబాదు, పూనా, నాగపూర్ మొదలైన ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించేవారు. వరంగల్లులోని మట్టెవాడలో
పట్టుబట్టలు, పీతాంబరాలు ఎక్కువ వేల గల దోవతులు, చీరలు నేసేవారు. వజ్రాల శోధన. వజ్రాలు ఇనుమును గనుల నుండి తీసే తద్వారా జీవించే వారిని కైఫియతులు పేర్కొంటున్నాయి. కడప జిల్లా చెన్నూరు ప్రాంతంలోని బయ్యనపల్లి, కనపర్తి, చినమాచుపల్లి, గుర్రంపాడు మరియు రాచనేనిపల్లిలో వజ్రాల తవ్వకం జరిగేది. వజ్రాలు లభించే ప్రదేశం కనిపెట్టగలిగే నైపుణ్యం ఈ వృత్తి వారిలో ఉండేది. కనిరాయి, పలుగురాయి, బొంతకెంపుల ఇసుకరాయి, కూలిందాల రాయి, కప్పగుద్దురాయి, ఇసుక ఇడిగి రాయి, ఎర్రి చెండు రాయి, కట్లురాయి, పిండికాలి రాయి, పచ్చజెండు గొల్లరాయి, గద్ద గుడిపెచ్చురాయి, పికిరురాయి, కిరపొక్కరాయి, గులకరాయి, సీసం రాయి, పటిక్యాలు అనే రాళ్ళు కనిపించిన చోట్ల శుద్ధ తేలే వరకు త్రవ్వుతారు. దొరికిన రాళ్ళను మట్టితో సహా ఒక నీటి తొట్టెలో పోసి జలకడుగుతారు. పెద్ద పారతో ఎత్తుకుతారు. మళ్ళీ ఒక మారు జలకడిగి నీళ్లు పారబోస్తారు. రాళ్ళను తెచ్చుకొని సూర్యుడికి ఎదురుగా కూర్చుంటారు. ఒక్కొక్క రాయిని పరీక్షిస్తూ విడివిడిగా పేర్చుతారు. వీటిలో తెల్ల రవల వజ్రాలే ఎక్కువగా ఉండేవి. నల్లవి, పచ్చవి, ఎర్రవి అరుదుగా లభించేవి. వజ్రాలు లభించే భూమి గుత్తకు ఇవ్వబడేది. దివాణానికి కొంత పన్ను చెల్లించాల్సి ఉండేది. వరహా ఎత్తుకు లోబడ్డ రవలను గుత్తదారులు సొంతంగా విక్రయించుకోవచ్చును. వరహా ఎత్తుకు పైబడ్డ రవలను సర్కారు అజమాయిషీలోనే విక్రయించాలి. సర్కారు నిర్ణయించిన ప్రకారం భాగం తీసుకోవాలి. రాగి, ఇనుప గనులు. రాగి గనులు గుంటూరు జిల్లాలోని రావులపురం అగ్నిగుండాలలోని ఉన్నాయని కైఫియత్తులు పేర్కొంటున్నాయి. ఈ గ్రామాలలో త్రవ్వకాలు జరిగేవి. అగ్నిగుండాల కైఫియత్తు ప్రకారం మేస్తారు పోబల కలెక్టర్ అగ్నిగుండాలలోని గనుల రాళ్లను తవ్వుకొని పోయి గుంటూరులో తామ్రం, కంచు కరిగించుకున్నాడు. కైఫియత్తులో గనుల్లో నుండి తామ్రం, కంచు తీసినట్టు బయటపడి ఉంది. తామ్రం అంటే రాగి గనులు లభిస్తుంది, కానీ కంచు మిశ్రమ లోపం, అందుచేత దీన్ని తయారు చేసేవారు. కడప జిల్లాలోని పెండ్లిమర్రి, చిన్న దాసరిపల్లె, పగడాలపల్లె, రొల్లమడుగు, మునులపాడు మరియు దువ్వూరు ప్రాంతానికి చెందిన గ్రామాలలోను, నెల్లూరు జిల్లాలోని వెంకటాదిపాలెంలోను ఇనుమును తయారు చేసేవారు. గనుల్లో నుండి రాళ్లను తెచ్చి పొడిగా కొట్టి మూసల్లో పోసేవారు. మూసల్ని కొలుముల్లో కాలబెట్టి ఇనుమును తయారు చేసేవారు. చౌడప్పు తయారీ. చౌడుప్పును బట్టలు ఉతకడానికి వాడుతారు. సైన్స్ పరిభాషలో చౌడుప్పును సోడియం కార్బోనేట్గా పిలుస్తారు. కడప జిల్లాలోని తేలూరులో ఉప్పర్ కులస్తులు చౌడుప్పు చేస్తున్నారని తేలూరు కైఫియత్తు పేర్కొంటుంది. ఇదే జిల్లాలోని పొట్టిపాడు వెనుక కాలువ, గుంటూరు జిల్లాలోని చేమలమర్రి, నెల్లూరు జిల్లాలోని వెంకటాద్రిపాలెం గ్రామాలలో చౌడుప్పు తయారీ జరిగేది. ఆయా ప్రాంతాల రజకులు ఈ గ్రామాల నుండి చౌడుప్పు తీసుకు వెళ్ళేవారు. సురేకారం. ఇది ఒక దినుసు ఉప్పు. దీనిని సైన్స్ పరిభాషలో పొటాషియం నైట్రేట్ అంటారు. ఈ మిశ్రమాన్ని గుంటూరు జిల్లాలోని మునుపాక, చీమలమర్రి, పెనుకుబాడు, కుంకలకుంట, ముల్కలూరు గ్రామాల్లో తయారు చేసేవారు. ఈ మిశ్రమాన్ని తయారు చేయడం కొందరికైనా జీవనోపాధిని కలిగించిందని భావించవచ్చును. పోటీ పరీక్షలు ఇది ముఖ్యమైనది. దేశవాళీ కాగితం. దేశవాళీ కాగితం తయారీ ఈ విధంగా ఉండేది. ఒక రకమైన గుజ్జును సన్నని గోడపైన పూసేవారు. గుజ్జు ఎండిన తర్వాత మెల్లగా గోడను వీడి యువతలకు వస్తుంది. దీనిని తాళ్లతో కట్టి గోధుమ లేదా అన్నపు అంబలిని పోస్తారు. ఒక రాత్రి వరకు ఆరనిస్తారు. అనంతరం రెండవ వైపున పోసి ఆరనిస్తారు. ఆరిన కాగితాలు మృదువుగా ఉండేందుకు శంఖం లేదా సన్నని రాయితో రాపిడి చేస్తారు. పల్నాడు తాలూకాలోని వేమవరం గ్రామంలో దేశవాళీ కాగితం తయారయ్యేది. ఇక్కడ ప్రతిరోజు 3 దస్తాల కాగితాలు ఉత్పత్తి అయ్యేవి. ఒక దస్తాకు 24 కాగితాలు ఉంటాయి. తుపాకీ మందు. కంపెనీ పాలన కాలంలో తుపాకీ మందు అక్రమంగా తయారు చేయడం
జరిగింది. దీనిని జమీందారులు, వారి బంధువులు తయారు చేయించేవారు. ఈ మందు తయారీలో కంసాలి, కమ్మర కులస్తులు పాల్గొనేవారు. ఉదయగిరి జాగీరు కాఫియత్ ప్రకారం ఉదయగిరి దేవాన్ ఖాన్ లోపల 30-80 మంది కమ్మర కులస్తులు 1000-2000 వరకు మనుగల కొద్దీ సీసం కాగబెట్టి తుపాకీ గుళ్ళు, ఫిరంగి గుళ్ళు తయారు చేశారు. ఇదే కైఫియత్ ప్రకారం ఉదయగిరి దుర్గము పైన ఒక్కసారి 200-300 మంది కంసాలి కులస్తులు వెట్టివాళ్ళు తుపాకీ మందు తయారు చేశారు. వ్యవసాయం. గ్రామీణ ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. గ్రామ ప్రజల జీవితంలో వ్యవసాయం విడదీయరానిది. భుక్తినిచ్చే భూమిని గోమాతగా భావించారు. విజయనగర రాజుల శాసనాలు పొలాలను గోవుగా గోచర్మంగా పేర్కొన్నాయి. చాళుక్యుల కాలం నుండి పాలకులు వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. ఆరంట్ల కోట కైఫియత్తు ప్రకారం దొడ్డు గల్లు సీమలోని అరణ్య ప్రాంతం అశాంతం సేద్యయోగ్యంగా చేయబడింది. దువ్వూరు కైఫియత్తు ప్రకారం కళ్యాణి చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుడు 7 సంవత్సరముల పాటు పన్నులు లేకుండా భూములను కౌలుకి ఇచ్చాడు. చోళరాజుల్లో వయలువలి అద్వైత చోళుని పాలనలో వ్యవసాయం ఎక్కువగా జరిగిందని చోళరాజులు కైఫియత్తు తెలియజేస్తుంది. ఈ కాలంలో అన్ని రకాల పంటలు పండించారని, పండిన పంటలో 7 పాళ్ళు రైతులకిచ్చి రాజు 1 పాలు తీసుకునేవాడని తెలుస్తుంది. కాకతీయుల పాలనలో 2వ ప్రతాపరుద్ర దేవుని సామంతులు, అధికారులు వ్యవసాయాభివృద్ధి పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించారు. ప్రతాపరుద్రుని సామంతుడైన అంబదేవుని ప్రధాని ఘోడేరాయ గంగిదేవయ్య అనేక చెరువులను, కాలువలను తవ్వించాడు. ఈ కొత్తపీనాడు నేలను సర్వే చేయించాడు. తుంగభద్ర నదికి దక్షిణ భాగంలో ప్రతాపరుద్రునికి ప్రతినిధులైన విటయమోరు సోదరులు వెలుదుర్తి గ్రామానికి చెరువు తవ్వించారు. చెరువు కింద సాగు చేసే నేలను వర్గీకరించారు. చెరువుకు ఉత్తర భాగంలోనున్న భూమిని మాగాణి సాగుకు నిర్దేశించారు. ప్రతాపరుద్రుని అధికారాల్లో అన్నల దేవుడు చాలా ప్రతిభావంతుడు. ఆయన గోదావరి తీర ప్రాంతానికి ప్రతినిధిగా ఉండేవాడు. రైతులకు అన్నల దేవుడు కలిగించిన సంక్షేమ కార్యక్రమాలను గమనిస్తే ఆయన్ని అన్నల దేవునిగా పేర్కొనవచ్చు. అన్నల దేవుడు అడవులను నరికించి అధిక శాతం భూమిని సాగులోనికి తీసుకువచ్చాడు. నేలను సర్వే చేయించడానికి ఒక గడ ఏర్పాటు చేయించాడు. తరి కుస్కి నేలలను వేరువేరు కవుళ్ళు రూపొందించాడు. కాపులు నగరి సుంకం, వెట్టి పన్నులు చెల్లించనక్కరలేదని ప్రకటించాడు. వ్యవసాయ అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రతినిధుల పట్ల ప్రతాపరుద్రుడు కఠినంగా ఉండేవాడు. గోదావరి తీర ప్రాంతానికి అన్నల దేవుని అనంతరం ప్రాతినిధ్యం నిలిపిన మల్లరాజు సోదరులు రైతులను అష్టకష్టాలకు గురి చేశారు. భూమి పరిమాణంతో నిమిత్తం లేకుండా పన్నులు విధించారు. నగరి వెట్టి సుంకాలను వసూలు చేస్తారు. దేవ బ్రాహ్మణ మాన్యాలపై కట్టుబిల్లలు విధించి ధనం గుంజారు. పన్ను కట్టని రైతుల నుండి ఎద్దులను జప్తు చేయించారు. వీరి నిర్వాహకం రైతులను భయభ్రాంతులను చేసింది. రైతులు పన్ను కట్టలేక పారిపోయినంత కాలం పారిపోయారు. వారి సహనం అవధులు దాటింది. మల్లరాజు సోదరులపై తిరుగుబాటు చేశారు. ప్రతాపరుద్రుడు పరిస్థితులను గమనించాడు. అన్నల దేవునిలాగా వ్యవహరించమని మల్లరాజు సోదరులకు తాకీదు పంపాడు. మల్లరాజు సోదరులకు తాకీదు పంపాడు. విజయనగర రాజుల్లో గ్రామానికి నీటి వసతి కల్పించబడింది. చెరువులు, కాలువలు, బావులు త్రవ్వించి నీటి పారుదల ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ నిర్మాణ సమయంలోనే కపిల బావులు ఏర్పాటు చేసేవారు. వీటి ఆసరతో మాగాణి పంటలు పండించేవారని తాడిపత్రి కైఫియత్తు తెలుపుతుంది.